ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై లిటిల్ స్పేస్. నేను మీ సింధూరా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పాపకి హాఫ్ బర్త్డే మాట. సాన్విక కూడా అప్పుడు చేశాను, మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఒక 4 ఫ్యామిలీస్ని పిలిచి, అలానే ఇప్పుడు కూడా రేపు ఒక 4 ఫ్యామిలీస్ కాదులే కానీ 3 ఫ్యామిలీస్ని పిలిచి సరదాగా లిమిట్లో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఓపిక కూడా ఇప్పుడు తక్కువ అయింది అప్పటికన్నా. సో వీళ్ళకి బలూన్స్ అవన్నీ తెప్పించాను. ఇదిగోండి మా పాప, పెద్ద పాప. సో బలూన్స్ తెప్పించాను, చిన్న ఆర్ట్ కింద చేద్దామని, చెల్లిని చూపిద్దాము. అదేమో ఆడుకుంటుంది. సో నేనంటే మరీ అంతలా సెన్సిటివ్గా ప్రొటెక్ట్ చేయనండి, కింద అలా కాకుండా ఆడుకుంటుంటే ఆడుకొని ఇస్తాను. ఎందుకంటే మరీ మనం అలా వద్దు అని పట్టుకునే ఉంటే సపోజ్ పొరపాటున కింద వదిలినప్పుడు ఏమైనా నోట్లో పెట్టుకున్నా అది పెట్టుకున్నా, సో అలా సెన్సిటివ్ అయిపోతారు, అప్పుడే పడదు. సో నేను అలానే పెరిగాను, దాన్ని అలానే పెంచాలి, దేనికన్నా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి తట్టుకునేటట్టు అని అనుకున్నాను. మా సాన్విక కూడా అంతే. ఈ మధ్య పాపం చాలా సిక్ అయిపోతుంది ఊరికే. లాస్ట్ ఇక్కడికి వచ్చాక 5 days హాస్పిటలైజ్ కూడా అయిందన్నమాట. సో ఇప్పుడు స్కూల్కి వెళ్ళడము అవి రెగ్యులర్గా, సో ఊరికే కొంచెం కోల్డ్ కాఫ్ పక్కన వాళ్ళకున్నా వస్తూనే ఉంటాయి కదా. సో అది తన చాలా ఎక్సైటెడ్గా ఉంది, బెలూన్స్ అన్నీ అందిస్తుంది. కేక్ కూడా ఏదో మెజర్మెంట్స్ అంటే పర్టికులర్గా వేయలే అప్పటిలాగా, కానీ ఏదో చేసేసాను. అది రేపు కేక్ రేపు చూపిస్తాను. ఇప్పుడు నైట్ ఇలా చిన్నగా డెకరేట్ చేయాలి, ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ పరుగు నేను టౌన్షిప్కి వెళ్ళాలి దీన్ని తీసుకొని. స్కూల్ వచ్చేసి టౌన్షిప్లో, ఇక్కడ నుంచి 1/2 hour జర్నీ. క్వార్టర్స్ ఇంకా దొరకలేదు అన్నమాట మాకు. సో అది అన్నీ పెట్టేస్తాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, చాలా వీడియోస్లో స్టార్టింగ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, సాన్వికన్ కూడా ఇట్లానే వేసుకునేదాన్ని. ఇది వేరే బ్యాగ్ మాట, నాది సోల్సింగ్ బ్యాగ్. అది ఫ్రంట్ వేసుకునే ఆప్షన్ లేదని చెప్పి సో కొంచెం తక్కువ దాంట్లో ఇది తీసుకున్నాను. ఎందుకంటే సోల్సింగ్ నాకు అప్పట్లో 6000 పడింది, ఇప్పుడు కొంచెం 4500. సో చేయాలనే ఇంట్రెస్ట్ నాకు ఉంది కాబట్టి ఇలా చేసుకుంటాను. ఎందుకంత ఓపిక అంటారు, అవసరమా అంటారు కొంతమంది అనేవాళ్ళు. నాకు అది అవసరమే. నా పిల్లల్ని ఎవ్రీ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవాలని నాకు ఉంటుంది సరదాగా. సో అలా చేశాను, టాయ్స్ అలా పెట్టాము. మా సానిక కూడా హెల్ప్ చేసింది అన్నమాట నాకు. సో చాలా రోజుల తర్వాత ఇలా కేక్ చేశాను సరదాగా. సో టేస్ట్ ఎలా ఉందో తెలీదు, ఎందుకంటే నేను మెజర్మెంట్స్తో చేయలేదు, ఏదో అలా చేసేసాను సరదా. బయటది ఎందుకులే అనిపించింది. సో ఈ పర్ల్స్ అయితే ఎడిబుల్ పర్ల్స్, ఈ డాల్ అది నేను ప్రాప్ తెప్పించాను అనమాట. సో ఇది సడన్గా నేను పిన్‌ట్రెస్ట్లో చూస్తే కనిపించిన ఐడియా. సో సరదాగా అలా అప్పటికప్పుడు చాక్ పీసెస్తో రాసేసాను నేను. ఇది బ్లాక్ బోర్డ్ సాన్వికకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఈ ఉన్నట్టు సాఫ్ట్ టాయ్స్ అన్నీ లైన్గా పెట్టేశాను. ఎంత తక్కువ టైంలో తొందరగా అయితే అంత మంచిది అని చెప్పి ఫాస్ట్గా, ఎందుకంటే చిన్న పాప ఏడుస్తుంది, సో పెద్ద పాప కూడా ఊరికే చిరాకు పెడుతుంది నాకు, అందుకు ఫాస్ట్గా చేసేసాను అనమాట. బట్ బాగుంది అనిపించింది, కలర్స్ అన్నీ పేస్టల్ కలర్స్ కాబట్టి బాగుంది సరదాగా. అలా పిల్లలవి తర్వాత వాళ్ళు పెద్దయ్యాక చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇవన్నీ చూసుకుని. ఇప్పటికీ నాకు ఏదైనా చిన్నప్పుడు ఫోటో కానీ బర్త్డేది ఏదైనా చిన్నది చూసుకున్నా చాలా మంచిగా అనిపిస్తుంది. సో మనం ఇంత ఇలా చేసినప్పుడు వాళ్ళకి ఎన్ని మెమరీస్ ఉంటాయో అని. మా చిట్టి తల్లి అయితే చాలా బాగా స్మైల్ చేస్తుంది. హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయండి, ఫస్ట్ క్రైలో తెప్పించాను నేను. 3 హెయిర్ బ్యాండ్స్ 250 ఎంత పడింది, కొంచెం కాస్ట్ పడింది, కానీ ఇది ఆర్ వెరీ క్యూట్, చాలా బాగుంది. సో ఇది నేను ఫస్ట్ ఆ స్టాండ్ అది నేను సాన్విక ఉన్నప్పుడే తెప్పించుకున్నాను. సో ప్రతి ఈవెంట్ నేను సెలబ్రేట్ చేస్తాను కాబట్టి అలాంటివి ఉంటే చాలా బాగుంటాయి. మా పాపకి రెడీ అవ్వడం చాలా ఇష్టం అండి. ఇంకా మా ఫ్రెండ్స్ని ఇలా పిలిచాను. ఈ పాపకి మా సాన్విక బుగ్గల్ బేబీ అని పేరు పెట్టింది, చీక్స్ పెద్దగా ఉన్నాయని. అది
తిన సిస్టర్ మాట, ఆ అన్నయ్య డాక్టర్. ఇద్దరిని నేను అన్నయ్య వదిన అనకుండా అన్నయ్య అక్క అనేస్తాను అలా. సో కానీ చాలా బాగా అనిపించిందండి అక్కడ. మనకు తెలిసిన వాళ్ళు ఒక 2-3 మెంబర్స్ ఉన్నా కానీ అలా కలిసి చేసుకుంటే నాకు చాలా ఇష్టము. సో నాకు జనంలో ఉండాలని ఇష్టం అన్నమాట. ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండాలి, చుట్టాలైనా ఎక్కువ మంది ఉండాలి, అందరు కలిసి ఉంటే అదొక ఆనందం అనిపిస్తుంది. సో నేను బ్యాగ్ వేసుకున్నా కూడా డెకరేట్ చేస్తానండి, లేకపోతే ఏమైనా వర్క్ ఉంటే కూడా చేసుకుంటాను. ఏదో బ్యాగ్ ఉన్నంత మాత్రాన అందరు చేసేసుకుంటారని ఏం లేదు కదా. సో తెలిసిన వాళ్ళు అలానే అనుకుంటారు, ఏదో బ్యాగ్ ఉంది కదా వేసుకుని చేసుకుంటారు అని చెప్పి. సో అది చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది అందులో ఎంత కష్టం ఉంటుందో కూడా. పిక్చర్స్ నేను ఎక్కువ క్లిక్ చేస్తానండి, ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎంజాయ్ చేయొచ్చు కదా అంటారు, ఎంజాయ్ చేసుకుంటూ ఆ పిక్చర్ క్లిక్ చేసుకుంటేనే మనకి ఇంకొక రోజు చూసుకునే చాలా స్వీట్ మెమరీస్ కదా అనిపిస్తాయి. నాకు ఎంత నైట్ అయిపోయినా కూడా రోజుకి ఒక్కసారైనా మా సాన్విక వీడియోస్ కానీ చిన్నప్పటివి ఫొటోస్ కానీ అన్నీ చూస్తాను, అదొక స్వీట్ మెమరీస్ అంతే. సో ఇదండి ఈ వ్లాగ్ అంతా. ఈ వ్లాగ్ చూసి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.